హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు వీడియో వచ్చేసరికి టాప్ 4 బేబీ బాయ్ యొక్క సిమ్టమ్స్ అయితే నేను మీకు చెప్పాలి అనుకుంటున్నానండి. అంటే 9వ నెలలో మన పొట్టలో అబ్బాయి కనుక ఉంటే మనలో కనిపించే లక్షణాలు ఏంటి అని అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ టైం అనేది దగ్గర పడే కొద్దీ కొంచెం పాప ఉందా నా పొట్టలో, లేకపోతే బాబు ఉన్నాడా అని చాలా ఎగ్జాక్ట్గా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. 9వ నెలలో కనుక మీకు ఈ 4 సిమ్టమ్స్ కనుక కనిపిస్తే ఖచ్చితంగా అబ్బాయి అయితే పుడతాడు అండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మా ఇంటి దగ్గర ఉన్న పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు చూసి పొట్టను అలాగే నన్ను చూసి నీకు నార్మల్ డెలివరీ అవుతుంది, నీకు అబ్బాయే పుడతారు అని అయితే చెప్పారు. నేను వాళ్ళని అడిగాను, మీకు ఎలా తెలుసు అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక పాతకాలంలో వాళ్ళు చాలామందిని కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పెట్టి వాళ్ళైతే అలా చెప్పారనమాట. నీకు పొట్ట అనేది కోడిగుడ్డు షేప్లో ఉంది, సో నీకు అబ్బాయే పుడతాడు. గుడ్డు ఆకారంలో ఉంటే అబ్బాయే పుడతాడు, గుండ్రంగా ఉంటే అమ్మాయి అయితే పుడుతుంది. అలాగే నీ పొట్ట అనేది కిందకి జారింది కాబట్టి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది అన్నారు. సో నాకు అలానే నార్మల్ డెలివరీ అయింది, అలాగే బేబీ బాయ్ అయితే పుట్టాడనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ సిమ్టమ్ అండి. మీకు అబ్బాయి కనుక మీ పొట్టలో ఉంటే మీ పొట్ట షేప్ అనేది ఓవెల్ షేప్లో అంటే కోడిగుడ్డి ఆకారంలో అయితే ఉంటుంది, గుండ్రంగా అయితే ఉండదు. ఇది ఫస్ట్. ఇంకా సెకండ్ వచ్చేసరికి మీకు ఖచ్చితంగా సెకండ్ ట్రైమిస్టర్లో కానీ లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి పిగ్మెంటేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ముక్కు మీద కానివ్వండి, చీక్స్ మీద కానివ్వండి, లేకపోతే మెడ మీద కానివ్వండి బ్లాక్గా అయితే ఏర్పడుతుంది అనమాట. ఈ పిగ్మెంటేషన్ కనుక ఉంటే ఖచ్చితంగా మీకు బేబీ బాయ్ అయితే పుడతాడు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి మూమెంట్స్ అండి. ఈ మూమెంట్స్ అనేవి మీకు మనకి సెకండ్ ట్రైమిస్టర్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ సెకండ్ ట్రైమిస్టర్లో మనకి బేబీ అనేది ప్లేస్ ఉంటుంది కాబట్టి బేబీ కడుపులో మొత్తం అయితే తిరుగుతుంది, కాకపోతే ఎక్కువగా మనకి ఒకవైపే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా మీరు థర్డ్ ట్రైమిస్టర్ ఖచ్చితంగా గమనించుకున్నట్లయితే బేబీకి తిరగటానికి ప్లేస్ అనేది ఉండదు, బేబీ అనేది గ్రోత్ అవుతుంది కాబట్టి మీకు ఎక్కువగా ఒకవైపే మూమెంట్స్ అయితే తెలుస్తాయి. మీకు ఖచ్చితంగా రైట్ సైడ్ కనుక ఎక్కువగా మూమెంట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ అయితే పుడతాడండి. నాకైతే బేబీ బాయ్ అనేది పొట్టలో ఉన్నప్పుడు ఎక్కువగా రైట్ సైడ్ కిక్స్ అనేది కనిపించడము, హెడ్ అంతా రైట్ సైడ్ డొక్కుల్లోకి రావటము, ఎక్కువగా కదలికలన్నీ నాకు రైట్ సైడ్ బాగా తెలిసేవి అనమాట. ఇది వచ్చేసరికి మెయిన్ ఇంకొక సిమ్టమ్ అండి. ఇంకోటి వచ్చేసరికి మీకు ప్రతి స్కానింగ్ రిపోర్ట్లో చూసుకున్నట్టయితే ప్లెజెంటా అనేది పోస్టీరియర్గా అయితే ఉంటుంది. 87% ప్లెజెంటా పోస్టీరియర్గా ఉంటే బేబీ బాయే అండి. అలాగే మీకు ఎర్లీ స్కాన్లో మీరు కనుక గమనించుకున్నట్లయితే అంటే మనకి 12 వారాల లోపు తీసే స్కానింగ్లో మీకు ప్లెజెంటా అనేది పోస్టీరియర్గా ఉంటే 87% బేబీ బాయ్సే పుట్టారని సైంటిఫిక్గా అయితే ప్రూఫ్ అయింది. కానీ 13% బేబీ గర్ల్స్ కూడా అయితే పుట్టచ్చు, కానీ ఎక్కువ శాతం బేబీ బాయ్సే అయితే పుట్టారండి ప్లెజెంటా కనుక పోస్టీరియర్గా ఉంటే. అలాగే ఇంకోటి వచ్చేసరికి మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, చాలా షైనీగా హెయిర్ అనేది బాగా పెరుగుతుంది అనమాట బేబీ బాయ్ కనుక ఉంటే. ఖచ్చితంగా ఇది ఒక మెయిన్ సిమ్టమ్ అండి. ఈ టాప్ 4 సిమ్టమ్స్ కనుక మీకు కనుక కనిపిస్తే మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ అయితే పుడతాడు. ఎందుకు అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అలాగే బేబీ బాయ్స్ పుట్టిన వాళ్ళు నా ఫ్రెండ్స్, నాకు ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళని కనుక్కుంటే వాళ్ళకు కూడా బేబీ బాయ్స్ ఉన్నప్పుడు సేమ్ సిమ్టమ్స్ అనేవి ఉన్నాయి అంట. సో ఈ సిమ్టమ్స్ అన్ని బేస్ చేసుకొని నేనైతే చెప్తున్నాను. ఇది ఓన్లీ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే అయితే నేను చెప్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.